గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. 2 డేస్ నుంచి మా ఏరియాలో అయితే విపరీతమైనటువంటి గాలులతో కూడినటువంటి వర్షం అనేది వస్తుంది. ఈ సందర్భంలో నాకు ఒక ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలని. అసలు ఇప్పుడున్న రిలేషన్షిప్లో ముఖ్యంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అహంకారం. దీన్ని ఇంగ్లీష్లో ఈగో అంటారు. ఈ ఈగోస్ అనేటివి ఉండడం వల్ల తండ్రికి కొడుకుకి, భార్యకి భర్తకి, తల్లికి బిడ్డకి ఇలా చెప్పుకుంటూ పోతే ఏ రెండు రిలేషన్షిప్ మధ్య కూడా ఈ ఈగో ఎఫెక్ట్ అనేది మీరు చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ ఈగోల వల్ల ఒకరికి ఇంకొకరికి మధ్య రిలేషన్షిప్ అనేది ఈజీగా స్పాయిల్ అయిపోతుంది. ఆ ఈగోస్ అనేటివి ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం అనేది అంటే ఇప్పుడు కొంతమందికి అందంగా ఉన్నామని ఈగో ఉంటుంది, కొంతమందికి డబ్బు సంపాదించామని ఈగో ఉంటుంది, కొంతమంది బాగా చదువుకున్నామని ఈగో ఉంటుంది. కారణం ఏదైనా కావచ్చు, కానీ ఈగో మాత్రం కామనే. ఈ ఈగో ఎలాంటిదంటే ఇంట్లో మనం తీసుకొచ్చి ఒక పాముని పెంచి పోషిస్తే ఆ పాము మన పాలన్నీ తాగి కూడా చివరికి విషం ఎలా అయితే కక్కుతుందో అదేవిధంగా నీలో ఈ ఈగో అనే పాము అనేది పెరిగి పెద్దదయ్యి చివరికి నిన్నే తినేస్తుంది. సో అంత ప్రమాదకరమైనదంటే ఈ ఈగో. సో ఈగో తీసి పక్కన పెడితే మనకు కోపాలు ఉండవు, బాధలు ఉండవు, భయాలు ఉండవు, ఏముండవు. కాకపోతే ఆ ఈగో అనేది ఎవరు కూడా తీసి పక్కన పెట్టరు. అంటే ఇనిషియల్గా డెవలప్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఈగో అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళు డెవలప్మెంట్లోకి వస్తారో ఈగో అనేది ఆటోమేటిక్గా మైండ్లో డెవలప్ అయిపోతుంది. సో ఈ ఈగో అనేది మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఒకసారి నిజాన్ని తెలుసుకోవాలి. ఏది కూడా ఈ ప్రపంచంలో శాశ్వతమైనది కాదు అని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఈగో అనేది ఉండదు. ఎందుకంటే ఎంతెంతో గొప్పోళ్ళు మనకన్నా ముందు పుట్టారు, ఇంకా రాబోయే కాలంలో పుడతారు కూడా. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈగో కారణం చేతనే ఒక మనిషిని ఇంకో మనిషి మధ్య భేదాలు చూపి దూరాలు పెట్టి ప్రతిదీ కూడా ఈగోనే. ఆ అహంకార భావం అనేది మనుషుల్ని సర్వనాశనం చేస్తుంది. పేద ధనిక, గొప్ప తక్కువ జాతి ఎక్కువ జాతి అని, అంటే బాగా డబ్బు ఉన్నవాడంటే బాగా డబ్బు లేని అందంగా ఉన్న, ఇవన్నీ కూడా ఈ డిస్క్రిమినేషన్స్, ఈ భేదాలన్నీ కూడా కేవలం ఒక అహంకార భావం వల్ల ఏర్పడినటువంటి పర్యాయ పదాలు అని చెప్పచ్చు. కారణం ఏదైనా కావచ్చు, కానీ ఫైనల్గా రిలేషన్షిప్ అనేది స్పాయిల్ అవుతుంది. దయచేసి నా వైపు నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్లీజ్ లీవ్ ద ఈగో, బీ హ్యాపీ విత్ పీపుల్స్. ఎప్పుడైతే ఈగో వదిలేస్తారో మనం సంతోషంగా ఉండడం అనేది మొదలవుతుంది. చాలామంది మేము సంతోషంగా లేము అని బాధపడుతుంటారు. సంతోషంగా లేకపోవడానికి బలమైన కారణం ఏదన్నా ఉండాలి అంటే ఈగోనే. మనం ఎందుకు తగ్గాలి? అవునండి, మనం తగ్గితే ఏమవుతుందండి? మహా అయితే ఏమవుతుంది? ఏమవుతుంది? ఒక రిలేషన్షిప్ ఇంకో రిలేషన్షిప్ అనేది డెవలప్ అవుతుంది, బాగుపడుతుంది, హ్యాపీగా ఉంటాం. అంతే తప్ప ఈ తగ్గడం వల్ల, ఈ ఈగో తగ్గించుకోవడం వల్ల మనకు చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంతవరకు నా వీడియో విన్నందుకు. ఇది మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, అదేవిధంగా మీ రిలేషన్షిప్కి మీరు కూడా వీలైనంత వరకు ఈ ఈగో నుంచి బయట వచ్చి సంతోషంగా హ్యాపీగా భార్యతో, బిడ్డలతో, తల్లి తండ్రులతో హ్యాపీగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నా ఒక్కడి ప్రాబ్లమే కాదండి, ప్రతి ఒక్కరూ నా జీవితంలో కూడా నేను ఎన్నోసార్లు అనుభవిస్తూనే ఉన్నాను. ఈ ఈగో ఎఫెక్ట్ అనేది ఇతరులు నా మీద చూపించింది ఉంది, అదేవిధంగా నేను ఇతరుల మీద చూపించింది ఉంది. సో నా వైపు నుంచి నేను ఈగో తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అది అంత సామాన్యమైన విషయం కాదండి. ఈగో తగ్గించుకోండి. నేను చెప్పడం అంత ఈజీ అయితే కాదు ఈగో తగ్గించుకోవడం. కానీ ఈగో తగ్గించుకొని చూస్తే మాత్రం మనుషులు చాలా ప్యూరిఫైడ్గా కనిపిస్తారు. ఎప్పుడైతే మనకు జీవితంలో గొప్పగా బతకాలంటే ఈ ప్యూరిఫైడ్ అంటే మనం ఒక ఫిల్టర్, అంటే ఈగో అనే ఫిల్టర్ని రిమూవ్ చేసేస్తే రియల్ రిలేషన్షిప్ అనేది మైండ్లో డెవలప్ అవుతుంది. నేను ఈ ఈగో కారణంగా ఇంట్లోనూ బయట కూడా ఎన్నో రకాలుగా సఫర్ అవుతూనే ఉన్నాను.
అదేవిధంగా చాలామంది కూడా ఈ ఈగో ఎఫెక్ట్ వల్ల చాలామంది అంటే జాబ్ విషయంలో కానీ ఎక్కడ కూడా ఈ విధంగా సఫర్ అవుతూనే ఉంటారు. ఈ సఫరింగ్ నుంచి బయట రావాలంటే ఖచ్చితంగా మీరు ఈగో వదిలేయాలి. మనిషిగా చూడడం అనేది నేర్చుకుంటే ఆటోమేటిక్గా జీవితంలో మనకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా మంచిగానే కనిపిస్తాడు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.